హాయ్ మికి ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఉప్పల్ బాల్ లైఫ్ లో జరిగిన మోటివేషనల్ స్టోరీ గురించి. అన్ని కంపెనీస్ కంటే సిగరెట్ కంపెనీస్ నిజాలు చెప్తాయా, అనే మహేష్ బాబు గారి స్కిన్ కలర్ సీక్రెట్ ఏంటో, రివర్స్ లో కాయిన్స్ ఎందుకు వేస్తారో, లంబాడీ పీపుల్స్ వెనకాల ఉన్న స్టోరీ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి. ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఉప్పల్ బాల్ వెనకాల ఉన్న ఎమోషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో అయితే ప్రతి ఒక్కరైతే ఉప్పల్ బాల్ ని ట్రోల్ చేసి ఉంటారు. కానీ తన లైఫ్ లో జరిగిన మోటివేషనల్ స్టోరీ గురించి మీకు తెలుసా? హాయ్ అండి, నేను మీ ఉప్పల్ బాల్ అండి అనే వీడియోతో అయితే సోషల్ మీడియాలోకి వచ్చాడు. డైలీ ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో అలానే యూట్యూబ్ లో కూడా ఫేమస్ అయ్యాడు. అలానే బర్త్డే కి విషెస్ వీడియో చేస్తే 500 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అలానే ఏదైనా ఈవెంట్ కి వెళితే 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రీసెంట్ గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే డబ్బులకైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేశారు. ఉప్పల్ వాళ్ళకి కూడా ఇలానే బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తే 10 lakhs ఇస్తానన్నారు. కానీ ఉప్పల్ బాల్ ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేయడం వల్ల చాలా మంది యూత్ అండ్ ఫ్యామిలీ అయితే సఫర్ అవుతారని చెప్పాడు. ఈ విషయం తెలిసిన నా అన్వేషణ ఉప్పల్ బాల్ ని పొగుడుతూ ఒక వీడియో కూడా చేశాడు. కానీ ఉప్పల్ బాల్ తన ఫ్యామిలీలో 2 సిస్టర్స్, 1 బ్రదర్, 3 చిల్డ్రన్స్ ని చూసుకుంటున్నాడు. ఒకవేళ ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసి ఉంటే 10 lakhs వచ్చేవి. తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండేదేమో మేబీ. కానీ నా వల్ల యూత్ సఫర్ అవ్వకూడదని బెట్టింగ్ ప్రమోషన్లకి నో చెప్పాడు. కానీ తన ఫ్యామిలీ కోసం ఇలాంటి ఫేక్ ప్రమోషన్లు చేయకుండా ఉన్నాడు చూడు, ఇతను మాత్రం రియల్ హీరో. నెంబర్ 2, సిగరెట్ కంపెనీస్ నిజాలు చెప్తాయా? మార్కెట్ లో అన్ని కంపెనీస్ బ్రాండ్స్ కంటే సిగరెట్ కంపెనీ బ్రాండ్స్ అండ్ బెస్ట్ అండ్ ఆనెస్ట్ అని ఎందుకు అంటారు తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వల్ల మీరు వైట్ అవుతారని యాడ్స్ వేస్తారు. రియాలిటీ ఏంటంటే ఈ క్రీమ్ వల్ల మన స్కిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలు హైట్ అండ్ వెయిట్ అనేది పెరుగుతారని యాడ్స్ వేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇందులో ఉండే ఐ షుగర్స్ వల్ల పిల్లల హెల్త్ కి చాలా డ్యామేజ్ చేస్తాయి. ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఎక్కువ ఎనర్జీ వస్తుందని యాడ్స్ వేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇందులో ఉండే ఐ షుగర్స్ వల్ల డయాబెటిస్ అండ్ వెయిట్ గెయిన్ అనే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కానీ ఈ వరల్డ్ లో ఒక సిగరెట్ కంపెనీ మాత్రం జెన్యూన్ గా నిజం చెప్తుంది. ఇది తాగడం వల్ల మీకు క్యాన్సర్ వస్తుందని చెప్తుంది. వాళ్ళ బిజినెస్ కోసం ఫేక్ యాడ్స్ వేసుకోవడం కంటే మన హెల్త్ కోసం నిజం చెప్పడం చాలా బెటర్. నెంబర్ 3, మహేష్ బాబు గారి స్కిన్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. మహేష్ బాబు గారి స్కిన్ సీక్రెట్ ఏంటంటే మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయడం. మహేష్ బాబు గారు తన డైలీ లైఫ్ లో పాలు, పెరుగు అండ్ అదర్స్ డైరీ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తారు. దానికి రీజన్ మిల్క్ లో IGF-1 అనే హార్మోన్ ఉంటుంది. దాని వల్ల స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ పెరిగి పింపుల్స్ పెరుగుతాయి. డైరీ ప్రొడక్ట్స్ లో హై క్యాలరీ ఫ్యాట్స్ ఉంటాయి. దీని వల్ల బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ జరిగి బాడీలో ఫ్యాట్ ఏర్పడుతుంది. అందుకే మహేష్ బాబు గారు తన డైలీ లైఫ్ లో డైరీ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తారు. అందుకే మహేష్ బాబు గారి స్కిన్ అంత బ్రైట్ గా ఉంటుంది. నెంబర్ 4, రివర్స్ లో కాయిన్స్ ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. మనం రివర్స్ లో కాయిన్స్ వేయడం వెనక చాలా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? రివర్స్ లో కాయిన్స్ వేయడం వెనకాల ఏం సైన్స్ ఉందంటే మన పూర్వీకులు రాగి కాయిన్స్ ను వాడేవారు. అయితే ఈ రాగి కాయిన్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ రాగి కాయిన్స్ వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా అండ్ ఫంగస్, వైరస్ ని చంపగలవు. అందుకే మన పూర్వీకులు రివర్స్ లో కాయిన్స్ వేసే కాన్సెప్ట్ ని తెచ్చారు. మన పూర్వీకులు అందరూ ఇలా రివర్స్ లో ఉండే వాటర్ నే తాగేవాళ్ళు. అయితే ఆ వాటర్ లో వివిధ రోగాలు రాకుండా ఉండడానికి మన వాళ్ళు ఈ రాగి కాయిన్స్ ని వాటర్ లో వేసేవాళ్ళు. చాలా మంది దీన్ని ముత్తాతల నమ్మకం అని అంటారు. కానీ దీని వెనకాల చాలా సైన్స్ దాగి ఉంది. నెంబర్ 5, లంబాడీస్ వెనక ఉన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. మీకు లంబాడీ వాళ్ళ గురించి తెలుసా? దీని వెనకాల పెద్ద స్టోరీయే ఉంది. వీళ్ళని ఫస్ట్ బంజారా తెగ వాళ్ళు అనేవాళ్ళు. బంజారా తెగ వాళ్ళు రాజస్థాన్ నుండి వలస వచ్చారు. వాళ్ళ కులదైవం సతీ భవానీ మాత. వీళ్ళు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అంటే హైట్ అండ్ పర్సనాలిటీ. ఇది చూసిన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి లాంగ్ బ్రీడ్స్ అనే పేరు పెట్టారు. ఈ లాంగ్ బ్రీడ్స్ నుంచి లంబాడీస్ అనే పేరు వచ్చింది. బంజారా లాంగ్ గూంగి అనేది చాలా పురాతనమైన భాష. కానీ వీళ్ళు చాలా సార్లు వేరే వేరే ప్రాంతాలకి వలస వెళ్లడం వల్ల, ఇంకా అప్పట్లో వీళ్ళు ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ లంబాడీస్ తెగకి రాయడం వంటి భాష లేకుండా పోయింది. ఇది ఈ లంబాడీస్ తెగ వెనక ఉన్న స్టోరీ. అలానే మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. నెక్స్ట్ వాటికి ఆన్సర్ తో వీడియో చేద్దాం. ఇంకా లాస్ట్ 1 రిక్వెస్ట్, మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.